నేను మళ్ళా చెప్తా, చాలా క్లియర్గా దీని గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ సెషన్లో కొత్త 6 చట్టం ధరణి కోసమే అనుకుంటా. ఇది కసరత్తు చేస్తున్న అధికార యంత్రాంగం మంత్రి పొంగులేటి వద్ద డ్రాఫ్ట్ పాలసీ, అన్ని రాష్ట్రాల చట్టాల అధ్యయనం తర్వాత రూపకల్పన, ధరణి పోర్టల్కు సవరణలపైన దృష్టి, కమిటీ సిఫారసుల అమలుకు చర్యలు. ఎల్లుండి నిర్వహించే అసెంబ్లీ సమావేశంలో కొత్త 6 డ్రాఫ్ట్ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. భూ చట్టాల నిపుణులు, కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారుల పరీక్షలో రూపొందించిన డ్రాఫ్ట్ పాలసీ విషయంలో అధికార యంత్రాంగం అంతా సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సో కొత్త 6 చట్టం వస్తే గనక మరి అది దయచేసి ధరణిలాగా చేసేటువంటి పరిస్థితి తెచ్చుకోకండి. ధరణిలాగా ఏదో ప్రాపర్ ప్లాన్ లేకుండా, ఇలాంటి అది లేకుండా ఈరోజు ఆ రోజు కేసీఆర్ ధరణి తీసుకురావడంతో లక్షలాది మంది రైతులు, లక్షలాది ఎకరాల భూములు అన్యక్రాంతమైనవి. సో అలాంటి తప్పులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయొద్దు అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకు అంటే దానివల్ల అమాయకమైనటువంటి పేదవాళ్ళే ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది తప్ప వేరే అవకాశం లేదు అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే కనబడుతుంది. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా నేనైతే కోరుతా ఉన్నాను.